BR9 టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కి స్వాగతం. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం వెల్తురి గ్రామంలో దేవి నవరాత్రుల సందర్భంగా మూడో రోజు అన్నపూర్ణ దేవిగా దర్శనమిచ్చిన దుర్గమ్మకి బోనాలు సమర్పించిన ఆల్దూరి ఆడపడుచులు. అంతేకాకుండా బల్ల శివశంకర్ మరియు నాగ సత్యవేణి దంపతుల చేత ప్రత్యేక పూజ కార్యక్రమాలు జరిపించారు. ఈ కార్యక్రమంలో ఊళ్ళో ఉన్నటువంటి ఆడపడుచులు, భవానీలు, గ్రామస్తులు పాల్గొనడం జరిగింది. అయితే ఈ గుడిని 3వ తారీఖు 10 నెల 2019లో విగ్రహ ప్రతిష్ఠ చేశారు. ఈ గుడిలో గోల్ఫ్ అప్పాల చారి, నానాజీ, అనకాపల్లి జిల్లా ఉప్పమాక సిద్ధాంతి, యానుగంటి సూరి, పెడ్డియా దానం చేశారు. వారు పూర్తి సహకారంతో ఈ గుడికి 11 ఒక కమిటీలాగా ఏర్పడి చాలా మొత్తం మీద డబ్బులు వేసుకుని ఈ గుడిని నిర్మించామని తెలియజేసిన ఎనిగంటి సత్యనంద పాటి శివలక్ష్మి పిఠాపురం మండలంలో వెల్లుత్తి గ్రామంలో మేము ఈ ఊరికి అసలు దుర్గమ్మ గుడి అన్నదే లేదు. 2019 అక్టోబర్ 3వ తారీఖుని మేము అమ్మవారిని నిలుపుకుని అప్పటి నుంచి ఇప్పటి వరకు 5 సంవత్సరాల నుంచి ఎంతో బాగా దశమి ఉత్సవాలను జరుపుకుంటున్నామండి. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ ఊరి వాళ్ళు ఎవరికి లలితా సహస్రనామాలు రావండి. అలాంటిది ఈ ఊళ్ళోని దుర్గమ్మ వారే అందరికీ కూడా ఆవిడ ఇప్పటికి ఫస్ట్ లో 5 ఉండేది, ఇప్పుడు మొత్తం మీద 70 మంది వరకు కూడా యాడ్ అయిపోయింది. ఇంతమంది ఇలాగా అందరూ వస్తున్నారంటే చాలా సంతోషం అండి. అది మా దుర్గమ్మ వారిని మాత్రమే నమ్ముకుని ఇక్కడ వరకు వస్తున్నారండి అందరూ. ప్రతి శుక్రవారం, ప్రతి పౌర్ణమికి నక్షత్రహారత కూడా మానవండి. అంత బాగా చేసుకుంటున్నాం కాబట్టి ఈ బోనాల కార్యక్రమం కూడా ఎవరు ఏది అనుకుంటే ఆ కోరిక నెరవేరుతుంది కాబట్టి ఒక్కొక్క సంవత్సరంగా 200 చొప్పున బిందులు పెరుగుతూనే వస్తున్నాయి తప్ప తగ్గట్లేదండి. ప్రతి ఊరు వాళ్ళు, బయట ఊరు నుంచి వచ్చే వాళ్ళు ఎక్కువ ఉన్నారండి ఇక్కడ. అది ఈ గ్రామంలో ఈ దుర్గాదేవి విశిష్టత అండి.